నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురుగా అందరికి తెలుసు. అయితే ఇప్పుడు రీసెంట్ గా దేవర్లో నటించింది, ఫస్ట్ టైం తెలుగులో నటించింది. అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ జాగ్రత్త పడాలి, దేవరతో ఎలాగో పోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఎలా ఉండాల్సింది ఉండే సార్? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? యాక్చువల్గా మన ఇండియాలో కమర్షియల్ సినిమాలు అంటే, ఎస్పెషలీ తెలుగు సినిమాలు అంటే, హీరోయిన్ని ఎక్స్పోజ్ చేసి ఆమె యొక్క అంగాంగ సౌందర్యాలను పెట్టడం కోసం పెడతారు 90% సినిమాలు. అంటే గ్లామర్, జస్ట్ గ్లామర్. మన ఇండస్ట్రీలో గ్లామర్ అంటే అర్థం ఏంటంటే కొంచెం సెక్షువల్గా అర్థంగా చూపించి సినిమాల్లో ఉండే క్యారెక్టర్లు ఇస్తారు. వాళ్ళ క్యారెక్టర్ ఏముంటుంది అందులోను, పాట పాడినప్పుడు వస్తుంది, ఆ పొజిషన్ అయిన వాళ్ళ కూతురు, వాడికేమో ఇష్టం ఉండదు హీరో దగ్గర తిరగడం. అయినా కూడా అది ఆడితో ఇట్లా పాటలు పాడుతూ ఉంటుంది. ఆ డెమో బిగినింగ్ కొంత ఏడిపిస్తూ ఉంటాడు. ఇదే కదా చిరంజీవి సినిమాలో మనం చూసాం, సమీరా రెడ్డి ఎవరెవరో సినిమాలు ఉన్నాయి కదా. ఇవన్నీ చిరంజీవి యొక్క హిట్ సినిమాలు అన్నీ చూసినా కూడా ఇలాగ ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఉండదు. క్యారెక్టర్ ఉండే సినిమాలు ఈ మా సినిమాలు, ఒక కోకిల, సంకీర్తన, ఆమె పేరే కీర్తన, ఉమెన్ బేస్డ్ సబ్జెక్టులోనే సబ్జెక్ట్ ఉంటుంది. వాటిల్లో యాక్ట్ చేస్తూ అనేది కొత్తగా వచ్చే వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించినట్టు వాళ్ళ ఫాదర్ వాళ్ళను. గ్లామరస్ సినిమాలో అయితే ఈజీగా వెళ్ళి 4 పాటలు పాడేసి అలా తిరిగేసి వచ్చేస్తారు, ఒక 5-6 కోట్లు వస్తుంది. అర్థమైనప్పుడు నీకు దాని అంత ఈజీ ఏదే ఉండదు. దానికే ఏం చేశాడు ఆయన. శ్రీదేవి విషయంలో అలా కాదు. శ్రీదేవి యాక్ట్రెస్, అలాంటి సినిమాల్లో భారతరాజ సినిమాలో చేసింది, మంచి నటి, చూడగానే వలప్షియస్ పర్సనాలిటీ, అందమైన అమ్మాయి. ఒకసారి ఈ అమ్మాయితో సినిమా తీయాలనిపించుకునే అంతటి గ్లామరస్ గా రాఘవేంద్రరావు గారు చూపించాడు జగదేక వీరుడులో. సో వాట్ నాట్ అన్నీ ఉన్న అమ్మాయి ఎవరో శ్రీదేవి. మొన్న కరణ్ జోహర్ అందరితో కూర్చున్నప్పుడు ఆ కరణ్ జోహర్ అనుకుంటా ప్రశ్న వేసాడు, మీకు ఇండియాలో ఎవరో ఫేవరెట్ అని జూనియర్ ఎన్టీఆర్ అని అడిగారు. శ్రీదేవి అన్నాడు. ఆ పక్కన కూర్చున్న సైఫ్ అలీ ఖాన్ ఎవరో, అది నేను చెప్పాలి యాక్చువల్గానే అన్నాడు. ఒక విధంగా కరెక్టే, ఏజ్ వైజ్ చెప్తే సయ్యద్ ఆ అబ్బాయి కంటే కూడా శ్రీదేవి పెద్దది. శ్రీదేవి ఆల్మోస్ట్ 60+ చచ్చిపోయేటప్పటికి, ఆడికి 70 ఉండదు, 60+, 63 ఎంత అనమాట. సో 63 తనకి అది 63 ఉండదు కదా వీడికి, సైఫ్ అలీ ఖాన్కి. ఆయన చేత సైఫ్ అలీ ఖాన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ యాక్ట్రెస్. షర్మిలా ఠాగూర్, షర్మిలా పటౌడీ ఎందుకంటే పటౌడీ క్రికెట్ అని పెళ్లి చేసుకుంది కాబట్టి. అదేంటే ఈజ్ నవాబ్, బోర్న్ రిచ్ అరిస్టోక్రాట్ ఫ్యామిలీ. అదేంటే ఎన్నిసార్లు చెప్పినా అప్పుడప్పుడు చెప్పేస్తాను. ఆయన ఇంట్లో తీసిందే యానిమల్, ఆ ఇల్లు అద్దెకిస్తారు షూటింగ్ కోసం. సో ఆ సైఫ్ అలీ ఖాన్ ఏం చెప్పాలని, సైఫ్ అలీ ఖాన్ ఎవరో సైఫ్ అలీ ఖాన్ అంటాడు. జూనియర్ ఎన్టీఆర్ చాలా కుర్రోడు కదా, శ్రీదేవి నా ఫ్యాన్ అని అంత పెద్దోడు కాదు కదా. మీకు సో అక్కడ జాన్వీ కూడా ఉంది. అక్కడ జాన్వీ గురించి చెప్పాలంటే నేను అంత గ్లామరస్ కాదన్నాను, గ్లామరస్ కాదు కాబట్టి కాదు, శరీర అవసరం అంతా ఈ హార్మోన్ ఇంజక్షన్ ఏదో వాడేసినట్టు ఉంది, ఎవరి అడ్వైజ్ వాడిందో. దాని గురించి ఆల్ రెస్ట్ ఆఫ్ యర్ ప్రాపర్టీస్ బాగానే ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం జిమ్కి వెళ్తుంది, బాగుంటుంది. యాక్చువల్గా గ్లామరస్ ఎందుకన్నా అంటే ఫేస్లో వాళ్ళ అమ్మకున్న గ్రేస్ లేదు. కానీ అమ్మాయి ఫ్లాప్ అయినాయో హిట్ అయినాయో నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్ ఉన్నాయి, అన్నిట్లో చాలా బాగా యాక్ట్ చేస్తుంది. మంచి యాక్ట్రెస్ తను, చాలా మంచి యాక్ట్రెస్. అచేత ఆ అమ్మాయికి ఉండే మార్కెట్ ఉంటుంది. మరి చాలా కాలం తర్వాత శ్రద్ధా కపూర్ ఎలా వచ్చింది, పెద్ద గ్లామరస్ కాదు అమ్మాయి, మంచి మంచి సినిమాలు చేసింది, ABCD అని. అంతకుముందు ఇంకొక మంచి సినిమా యాక్ట్ చేసింది, ఆషికీ 2 అని చేసింది. రెగ్యులర్ గ్లామరస్ గర్ల్ కాదు అమ్మాయి, బట్ స్టిల్ అమ్మాయి షీ స్టాండ్స్. ఇప్పుడు యాక్ట్ చేసిన సినిమా అప్పటికి అమ్మాయి వయసు 37 years, రాజ్ కుమార్ రావుకి 39 years అట. సో ఇప్పుడు ఈ అమ్మాయికి వాళ్ళకంటే 20 ఏళ్ళు 15 ఏళ్ళు చిన్నది. షీ హాస్ గాట్ వెరీ గుడ్ ఫ్యూచర్. కాకపోతే ఓన్లీ గ్లామర్ రాకపోవచ్చు కానీ, బట్ శరీర సౌష్ఠవం అంతా బాగున్నప్పుడు ఎందుకు రాదంటే వస్తుంది. బట్ స్టిల్ శ్రీదేవితో కంపేర్ చేసుకుంటారు. అనుకోకుండా శ్రీదేవి వల్ల పుట్టిన వల్ల అంత పేరు వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం బ్యాడ్ టైం కూడా ఎందుకు వస్తుందంటే ఆవిడతో కంపారిజన్ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో కంపేర్ చేసుకుంటారా బాలకృష్ణనే, ఎన్టీ రామారావుతో కంపేర్ చేసుకున్న నెక్స్ట్ జనరేషన్ జూనియర్ ఎన్టీఆర్.
అని ఆయన చాలా అందగాడు రామారావు గారు, నటుడు, పౌరాణికుల కింగ్. సరే పాత సినిమాలు చూడండి, ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగుంటాయి, వగలరా నీవి నీవే కొన్ని పాటలు ఉంటాయి, ఎలా ఉంటుంది ఆ ముక్కు అదని. సో అప్పుడు ఆయనతో కంపేర్ చేసుకుంటే మిగతా వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతారా. సో అదే ఈ అమ్మాయి కూడా జరుగుతుంది యాక్చువల్గా. ఇది ఒక ప్రాసెస్, ప్రజల్లో ఒక ఇమేజ్ ఇంప్రింట్ అయిపోయి ఉంటుంది మనసులో. ఈ కుర్రోళ్ళకి ఏం తెలుసు అంటే, కుర్రోళ్ళు కూడా చూస్తారు కదా యూట్యూబ్లో మరి అన్ని ఎన్టీ రామారావు పాటలు వస్తాయి, అన్ని శ్రీదేవి పాటలు ఉంటాయి. సో వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటారు. బట్ కాకపోతే ఈ అమ్మాయి మంచి యాక్ట్రెస్ అని నేను అందులో కొన్ని సినిమాలు చూశాను, 1-2 వెబ్ సిరీస్ కూడా చూశాను యాక్చువల్గాను. ఆ తీసేవాళ్ళు అంత ఇంట్రెస్టింగ్గా తీయలేకపోవచ్చు, కానీ షీ యాక్టెడ్ వెరీ వెల్. ఆ అమ్మాయి ఫైనల్గాను ఎలా తేలద్దు అంటే, ఇప్పుడు మరి ఒకప్పుడు రేవతి ఉండేది, ఇప్పుడు ఏజ్ వచ్చేసింది, కానీ అదే మా ఏజ్ ఉంటుంది దానికి, లేడీ కాబట్టి అది తెలిసిపోతుంది యాక్చువల్గాను. సో మంచి యాక్ట్రెస్ కింద లెక్క, ఓకేనా. మణిరత్నం తీసిన మౌనరాగం, చాలా సినిమాలు యాక్ట్ చేసింది. బట్ ఆ అమ్మాయి మీకు ఆ రోజుల్లో యాక్ట్ చేసిన గ్లామరస్ లాగా కాదు కదా, నటించగల యాక్ట్రెస్, పొట్టి. అంతెందుకు ఖుషీలో, తెలుగు ఖుషీలో యాక్ట్ చేసిన అమ్మాయి ఇంత డిఫరెంట్ అందం అమ్మాయిది. అమ్మాయి ఎవరు, వీళ్ళందరూ కూడా యాక్ట్రెసెస్, కానీ వీళ్ళకంటే మంచి నటి అవ్వచ్చు ఈ అమ్మాయి. కొంచెం ఓన్లీ గ్లామరస్ ఎందుకు వెళ్తారంటే ఎక్కువ ఉంటుంది గ్లామరస్ సినిమాలు చేస్తేనే, అదేందా. ఇప్పుడు రవితేజ పక్కన ఒక అమ్మాయి చేసింది, చాలా బాగుంది. అమ్మాయి పేరు ఏం పేరు, పొడుగ్గా, ఇదంతా ఒకటి చాలా చాలా అందంగా మంచి డాన్సర్. ఇదే మన సినిమా వచ్చింది కదా సినిమా, అమ్మాయి పేరు ఏదో తెలుసున్న పేరులాగా అనిపిస్తుంది. షీ లుక్స్ వెరీ ప్రెటీ. ఆ అమ్మాయి వెళ్ళొచ్చు, కాకపోతే వాళ్ళకు డేంజర్ ఏంటంటే శ్రీలీల యాక్ట్ చేస్తుంది, అన్ని గ్లామరస్ సినిమాలే. ఆ చేసిన 4 ఫ్లాప్. ఏమవుతుంది అప్పుడు, ఆ అమ్మాయి కూడా ఫ్లాప్ అయింది అంటారు. ఆ అమ్మాయి ఎటువంటి ఇచ్చారు, ఎక్సలెంట్ డాన్స్. ఈ రోజులు కూడా మంచి భరతనాట్యం కూడా వచ్చేలా తెలియదు, కానీ వస్తే మంచి డాన్సర్ ఓరియంటెడ్, డాన్సింగ్ ఓరియంటెడ్ సినిమా శ్రీలీలతో తీయచ్చు. అందానికి అందం చెక్కినట్టు ఉంటుంది. అటువంటి క్యారెక్టర్ ఈ అమ్మాయికి రాదు. ఎంత శ్రీదేవి కూతురైనా శ్రీదేవిలో సగమైన గ్లామర్ లేదు, కానీ మిగతా శరీర సౌష్టంగా బాగుంది. ఆ అమ్మాయి డెఫినెట్ గా కథాబలం ఉన్న సినిమాలు చేయొచ్చు. కథాబలం ఉన్న సినిమాలో డబ్బులు తక్కువ వస్తాయి కొంచెం. మీకు అర్థమైంది. ఇప్పుడు మేము తీసేది కథాబలం ఉంటుంది, ఎంత థ్రిల్లింగ్ అయినా కూడా కథ ఉంటుంది, కథనం ఉంటుంది, టెక్నికల్ వాల్యూస్ ఉంటాయి. మరి మిగతా సినిమాలు ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ ఒకడే ఉంటాడు. నువ్వు సముద్రం ఉంది అయితే ఇది ఇండియాలో స్టార్ టైం ఎంత పెద్దదంటే దే ఆర్ లార్జర్ దెన్ లైఫ్. జూనియర్ ఎన్టీఆర్ కానీ మహేష్ బాబు కానీ ఇవన్నీ సమపాల్లో తీస్తే ఇంకా బాగుంటుందని తెలుసుకున్నవాడు రాజమౌళి. ప్రభాస్ అందగాడు, అదేవిధంగా టెక్నికల్గా గ్రాఫిక్స్ ఉపయోగించుకుని చాలా బాగా తీశాడు. అతని యొక్క అందం ఎడిషనల్గా కూరింది. అందం అంటే అమ్మాయిలు లైక్ చేసి ఒక హీమ్యాన్. ఇప్పుడు అదేవిధంగా ఈ అబ్బాయి తీస్తున్నాడు కదా మహేష్ బాబు తోటి, అది కూడా అలాగే ఉంటుంది. అతని టెక్నిక్ కొన్ని టెక్నికల్ రహస్యాలు చెప్పరు. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, చిరంజీవి ఉన్నాడు. అతని మీద ఫోకస్ చేసిన వల్ల సినిమాలు పోయినాయి. అతనితో పాటు టెక్నికల్ గా కూడా సినిమా బాగుండాలి, కథాపరంగా కూడా బాగుండాలి. ఈ 3 లేవు కాబట్టి ఆచార్య ఫ్లాప్ అయింది. చిరంజీవి పెద్ద లార్జర్ దెన్ లైఫ్ హీరో కదా, అతనికి అంత పెద్ద సబ్జెక్ట్ ఉండాలి. ఆ సెలెక్ట్ చేసుకోవడం అక్కడే పొరపాటు, అక్కడే నాలెడ్జ్ లేదు అంటున్నాను వాళ్ళకి. హిట్ అయిపోయిన సినిమా విజయ్ నీకంటే నీ కొడుకుతో సమానంగా ఉండే ఏజ్, కొడుకు కాకపోయినా తమ్ముడితో సాయం. ఆడ యాక్ట్ చేసిన కత్తి యాక్ట్ చేస్తాడు, అతను చేయకూడదు. అటువంటి ది స్టేచర్గా ఉన్న సినిమాలో ఒక రజనీకాంత్ చేసేవా ఓకే, అటువంటి ఆయన అలా లేదు. సక్సెస్ అయిందంటే అది లాగేస్తాడండి, చెప్పే కదా లాగేసి శాలిహేస్తాడని. అది అక్కడ వాళ్ళ ప్రాసెస్, వాళ్ళ ప్రొసీజర్. అతను అల్లు అరవింద్ అంతే. అది ఇతను అల్లు అరవింద్ కొడుకు వచ్చేటప్పటికి ఆయన వయసు అవ్వటం, కొంత కొడుకు కూడా తీసుకోవడం వచ్చింది కాబట్టి మంచి సినిమాలు వస్తున్నాయి అతనికి. మీకు అర్థమైందా? ఇలా న్యాచురల్గా ఉంటాయండి, శివుని ముక్కు కాచుకుంటూ ఉంటాయండి, దరిద్రంగా ఉంటాయండి బట్టలు వేసుకుని అంటే ఇది అల్లు అరవింద్ ఒప్పుకోడు. ఆ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కాదు, బన్నీ కొంచెం డెవలప్డ్ వెర్షన్. ఆ సుకుమార్ కూడా చాలా సినిమాలు తీసిన తర్వాత క్షౌరమేందర్ ఎవరో వచ్చిన డైరెక్టర్. వీళ్ళిద్దరుగా ఎలా కాదురా లాజికల్గా రియలిస్టిక్ తీస్తే బాగుంటుందని రంగస్థలం నుంచి అతనిలో ఒక సద్భావన ఏర్పడింది అనమాట, ఒక రియలైజేషన్. అప్పటి నుంచి అతను డైరెక్టర్ నా దృష్టిలో. అంతకుముందు సినిమాలు డైరెక్టరే కాదు, అవి తొట్టి సినిమాలు అయింది. మా నాన్నకి ఆ సినిమా రంగస్థలం ద బెస్ట్ ఫిల్మ్ వేర్ దే యూజ్డ్ ద టెక్నిక్ ఆఫ్ సైరత్ అని వాడారు, ఆ సైలెంట్ క్లైమాక్స్.
లేకపోతే అంత పెద్ద హీరో రామ్ చరణ్కి సైలెంట్ క్లైమాక్స్ ఎలా వాడతారు, అది హిట్ అయింది కాబట్టి అది ఇక్కడ అప్లై చేశారు. అతను కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చాడు రామ్ చరణ్. ఇలాగ రియలిస్టిక్ గా ఉండే సినిమాలు ఎక్కువ తమిళ్లో ఎందుకు వస్తాయి, వాళ్ళు లైక్ చేస్తారు. మన వాళ్ళు లైక్ చేయడానికి అనుకుంటున్నారు, లైక్ చేశారు కదా, రంగస్థలం లైక్ చేశారు, పుష్ప లైక్ చేశాడు. పుష్పలో ఆ క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు, అది అది మంచి బట్టలు వేసుకోడు. మంచి బట్టలు అంటే ఏంటంటే మన పల్లెటూళ్ళు వేసుకోవడం అలాగే ఉంచుతాడు అనమాట. అదే వెరైటీ అయిపోయింది. లేకపోతే ఈజ్ ఎ బిగ్ హీరో, అది ఎక్కడంటే మొత్తం దేశం అంతా కుదేసింది. అప్పుడు ఇంకా మంచి రియలైజేషన్ వచ్చి ఉంటుంది బన్నీకి కదా. దాని చేత శ్రీదేవి కూతురు డెఫినెట్ గా కథాబలం ఉన్న సినిమాలు ఎన్నుకోవాలి. ఇందులో చాలా రివ్యూలు చూశాను, నేను చూస్తాను త్వరలోను. అందులో ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ పాటలు పాడడానికి వచ్చినట్టు, అందరూ అంతే, అంతకుముందు అంతే. చిరంజీవి సినిమాల్లో కూడా పాటలు పాడడానికే వస్తుంది హీరోయిన్. ఎంత పెద్ద హీరోయిన్ తీసుకోండి మీరు, కథలో నిమగ్నం అవ్వదు. కథలో నిమగ్నం అయ్యారంటే బాగా టైప్ సినిమాలు ఉంటాయి, అది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు గురువు తీశాడు, ఆ అమ్మాయికి ఒక పాట పెట్టాడు, ఆ పాట ఒకటి హిట్ ఐశ్వర్యరాయ్ తోటి. అభిషేక్ బచ్చన్ తీశాడు, సినిమాలో అమ్మాయి కనపడదు. తందానే పాట ఉంటుంది కదా, అది అందరూ ఎందుకు పాడుకుంటారు చిన్నపిల్లల కాడి నుంచి. అలా చేసాడు రెహమాన్, అది అంత అందంగా పాట తీశాడు. అక్కడి వరకే అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది. అంబానీ స్టోరీ అది. గురువు అనేది ధీరుభాయ్ అంబానీ కదా. అందులో ఇక్కడ ఉన్న కొడుకుల్ని కూతుర్లు చేసేటట్టున్నాడు, మరి దగ్గరగా లేకుండా. అంటే ఇటువంటి పొరపాటు ఒకటి చేశాడు. ఇరువర్ అని, ఇద్దరు అనే సినిమాకి కరుణానిధి మీద మన ఎంజీఆర్ మీద తీస్తే కరుణానిధి చూపించమన్నారట. చూపించిన తర్వాత నీకేం పని లేదా, మా ఎదురు తప్పితే ఇంకెవరు కనపడలేదట నీకు అన్నాడు. అది అట్టర్ ఫ్లాప్ సినిమా అది. ఇక్కడ ఇద్దరు అంటారు ఇక్కడ. అదే ఇప్పుడు ఎంజీఆర్ అంటేనే కొట్టలేదు అంటే దేశం అంతా ఇప్పుడు ఎవరు తెలిసి అప్పటికి అలా తీయకూడదు. నీకు తమిళకి మ్యాక్సిమం తెలుగులో కూడా తెలియదు ఎవరికైనా. తెలుగులో పొలిటీషియన్ గురించి తెలిసింది ఎప్పుడు, రామారావు గారి గురించి. రామారావు గారు పాలిటిక్స్ లో వచ్చిన తర్వాత పేపర్ గవర్నమెంట్ రెడ్డికి రిక్షావాడు. అదే ఆ రిక్షావాడు క్యారెక్టర్ వేసింది పుష్ప. కథాబలం, టెక్నిక్ అన్నీ జోడించి సహజమైన క్యారెక్టర్ లాగా తీర్చిదిద్దగలిగాడు కాబట్టి అదే లాజికల్లీ రియలిస్టిక్ అన్నాను నేను. ఇది కొత్త జోనరే. లాజిక్ మిస్ అవ్వకూడదు, రియలిజం మిస్ అవ్వకూడదు. ఆ రియలిజంలో ఉండే క్యారెక్టర్ని పెద్దవాడిని పెట్టాలి. చేయడు చిరంజీవి అంటాడు, ఏదో ఒక సినిమా చేశాడు స్వయం కృషి, చెప్పులు కొట్టున్నట్టు. అదేందా ఆపద్బాంధవుడును. ఈ రెండు ఆయనయే, విశ్వనాథ్ గారి. ఓకే, అదేనా డైరెక్టర్ గురించి అక్కడ చేయాలని అతనికి కూడా ఉండటం వలన 10 సంవత్సరాలకు ఒకసారి చేశాడు. ఇప్పుడు ఎటువంటి సినిమాలు వస్తాయి, మన పారంజిత్ తీసిన ఎటువంటిది, గ్లామరస్ గా ఉన్న వాళ్ళందరికీ అలా గడ్డల మధ్య దైత్యంగా పెట్టాడా విక్రమ్ గడ్డ అండి. ఇప్పుడు అతనికి సక్సెస్. అతను ఒకటి వెటరీ మారు అన్నప్పుడు ఆ డైరెక్టర్ దగ్గర చేస్తామని వీళ్ళు అడుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు నేను చేస్తానని. అటువంటి రియలిస్టిక్ క్యారెక్టర్ చేసే సినిమాల్లో ఈ అమ్మాయి బాగుంటుంది. మంచి నటి కాదని అనలేదు, ఎందుకంటే నేను 2-3 చూశాను వెబ్ సిరీస్లో. షీ యాక్టెడ్ వెరీ వెల్. ఉంది అందులో బ్లడ్లో ఉంది, ఎక్కడ నేర్చుకుంది, ప్లస్ అవన్నీ మెథడ్ యాక్టింగ్ అని నేర్చుకుంది. కాబట్టి ఒరిజినల్గా శ్రీదేవి అంత బాగోదు. కాకపోతే శారీరక సౌష్ఠంగా గ్లామరే, ఏదో హార్మోన్ ఇంజక్షన్ వాడేసిందేమో ఒకేలా ఆయన బాగానే ఉంది. కానీ శ్రీదేవి అంత అందగత్తు కాదు. అదే మీకు అంత అందంగా లేదు. అమ్మాయి అంత చెక్కు చేతున్నది. ఎంతకాలం యాక్ట్ చేసింది, 30-40 years యాక్ట్ చేసింది. చిన్న పిల్లల నుంచి యాక్ట్ చేస్తుంది. బడిబంతులు రామారావు గారు మనవరారు. 16 ఏళ్ల వయసు నుంచి మంచి 16 ఏళ్ళ అమ్మాయికి అప్పుడు 17 అక్కడి నుంచి భారతరాజు తీశారు. అది కూడా అక్కడి నుంచి చెక్కు చెదరకుండా ఉంది. బాలీవుడ్ వెళ్ళిన తర్వాత ముక్కు ఆపరేషన్ చేయించుకుంది, ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని టు కరెక్ట్ ఇట్. సో అంత అందంగా లేదని అంటారు అమ్మాయి. కాబట్టి ఈ అమ్మాయి కూడా మంచి యాక్ట్రెస్. బట్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో పాటలే ఉంటుంది, ఇంకే క్యారెక్టర్ ఇస్తారు, ఇచ్చేది కదా. ఈ పొరపాటు ఇతను చేయలేదు రాజమౌళి. నేను ఇంకే సినిమా కూడా చూడకుండా చెప్పకూడదు, కానీ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇది చేశాడు, ఇంక్లూడింగ్ రమ్యకృష్ణ క్యారెక్టర్కి. మీకు అర్థమైందా? ప్రతి క్యారెక్టర్కి వాళ్ళని పెట్టుకున్నామంటే వాడిని ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి చేసుకోవాలి. తర్వాత ఆర్ఆర్లో హీరోయిన్ ఏముంటుంది మీకు తెలియక ఆ అమ్మాయి అలియా భట్ అంటున్నారు. 3 సీన్లు ఉంటాయి అమ్మాయి, ఒకే లొకేషన్, లంగావాణి మారుస్తారు అంతే. 3 scenes. అజయ్ దేవగన్ ఎన్ని సీన్లు, ఒక్క రోజు వర్క్ అది, ఒకే రోజు అవుట్డోర్. ఆ బాణాలు వేస్తూ ఉంటాడు కదా అంతే. తెలుసు అతనికి ఆ క్యారెక్టర్ అవి చాలని.
హీరోలకి వెనకాల బలం ఇచ్చే క్యారెక్టర్లు అయ్యే. సో అతనికి త్రూ ప్రాక్టీస్, త్రూ అనుభవంతో ఏ క్యారెక్టర్ని ఏ విధంగా వాడుకుంటే అతను వాళ్ళ ఫాదర్ అందరూ కూడా సినిమా పిచ్చోడ్లే. కీరవాణి ఫాదరు, ఆయన ఫాదర్ వాళ్ళందరూ మరి హెల్ప్ చేసి తీసుకుంటాడు లేదు తెలియదు, కానీ వాళ్ళ ఫాదర్ డెఫినెట్గా కథిస్తాడు కాబట్టి తీసుకుంటాడు. కీరవాణి ఫాదర్ కూడా వీళ్ళందరూ సినిమా మనుషులు, ఫిల్మ్ బఫ్స్ అనే దానికి అర్థం వాళ్ళందరూ. అతను కూడా ఒరిజినల్గా ప్రతి సినిమాని చూసి గుర్తుపెట్టుకునే మనిషి. అతను ఏ పొరపాటు చేయలేదు. కమర్షియల్ అంటే కమర్షియల్గా తీశాడు. మనవాళ్ళు పెట్టారు జూనియర్ ఎన్టీఆర్ని తక్కువ చేశాడు, ఎక్కడా తక్కువ చేయలేదు. అది కథాబలం మెయింటైన్ చేస్తూ అసహజంగా తీసేసిన మీరు ఫిల్మ్ మేకరే అతను. అన్ని అసహజమే. ఆ పై నుంచి పడతాడట, కొన్ని వేల మంది కొట్టేస్తాడ. అరే రామ్ చరణ్ అది నమ్మబుల్గా ఉన్నది, నమ్మించాడు. బికాజ్ దీస్ హీరోస్ ఆర్ లార్జర్ దెన్ లైఫ్ అని ప్రూవ్ చేశాడు. అది గమనించాలి డైరెక్టర్లు. ఈ పెద్ద పెద్ద సినిమాలు తీయాలనుకున్న డైరెక్టర్లు అది గమనించాలి. క్యారెక్టర్ పడిపోకూడదు, క్యారెక్టర్ సహజత్వ దగ్గరగా ఉండాలి సహజత్వానికి. ప్లస్ అట్ ద సేమ్ టైం లాజిక్ మిస్ అవ్వకూడదు. లాజిక్ మిస్ అయితే పేర్లు పెట్టేస్తారు. ఈ కొరడాల శివన్న అతను కూడా నేను సినిమా చూసి చెప్తాను. నేను విన్నది ఏంటంటే అదేదో సెపరేట్ వరల్డ్ కింద తయారు చేసి ఈ ప్రక్రియ మరి ఆచరణలో ఉంది. అది అంత అవసరం లేదు. రెగ్యులర్గా జరుగుతున్న కథలు కూడా పెట్టచ్చు కదా. ఇప్పుడు రంగస్థలం తెలియదా 1986లో జరుగుతున్న కథ కింద పెట్టాడు. ఆ పల్లె వాళ్ళ మీద, గోదావరి పక్కన ఉన్న వాళ్ళ మీద అలా కూడా తీయచ్చు. ఇది కూడా అలా తీసింది అయి ఉంటుంది. కాకపోతే పేర్లు కొత్త రకంగా ఉన్నాయి. ఆ పేర్లు కొత్త రకంగా పెట్టడం మొదలుపెట్టింది ఎవరు? చందమామ కథలను సినిమాగా తీసే రాజమౌళి ఫాదర్. అవి చందమామ కథలే కదా. దాన్ని విశదీకరించి ట్రీట్మెంట్ చేస్తే మంచి క్యారెక్టర్ రెడీ అయ్యి దాన్ని మళ్ళీ కంప్యూటర్లో మొత్తం సినిమా తీసేయచ్చు ఓ సాఫ్ట్వేర్ని పెట్టి. అది చూసి ప్రభాస్ యాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు అటువంటి సాఫ్ట్వేర్లు ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి ఒక సెట్, ఎక్స్టీరియర్ సెట్ మనం వేస్తున్నాం, ఇంటీరియర్ వేరే వేస్తున్నాం. అలాగే మొత్తం సినిమాలో మొత్తం సినిమానంతా వేసుకుంటారు. బాహుబలిలో వేసి ఉంటారు. అదే కూడా లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అన్ ఆర్ట్ డైరెక్టర్ అనమాట. దానికి ఎవరు కానీ దీనికి కూడా సబు సీరియల్ కూడా బాగానే మాట్లాడాడు ఏమైనా దేవరా సినిమాకి. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటే ఆ అమ్మాయి డెఫినెట్గా